అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పాత టెండర్ ప్రకారమే ఇంకొక ఆర్డర్ రిలీజ్ చేయడానికి అవకాశం ఉంటుంది, లేకపోతే కొత్త టెండర్ పిలవాలి. కాబట్టి ఒత్తిడి పెరిగేదాకా మీ కర్మ ఇంతే. మళ్ళా ఇదే కంపెనీకి అదే రేట్లకి పాత టెండర్ ప్రకారం ఆ రోజున తిరుపతిలో డిస్కామ్ వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ని ఈ రోజున విజయవాడ డిస్కాము, విశాఖపట్నం డిస్కామ్ కూడా ఇచ్చేదాకా వ్యవసాయానికి ట్రాన్స్ఫార్మర్లు కొనరు, రైతుల కర్మ ఇంతే అనే పరిస్థితి ఈరోజు నెలకొంది. ఇంజనీర్లతో మాట్లాడి అరే ఏంటయ్యా ఈ పరిస్థితి అని అంటే వాళ్ళు ఒకే మాట చెప్తున్నారు, అయ్యా ఈ రోజున మా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ని ఇంజనీర్లుగా మేమో లేకపోతే మా మంత్రి గారో నడిపిస్తున్నారని అనుకోమాకండి. షిరిడి సాయి కంపెనీ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖను నడిపిస్తూ ఉంది. అది ఈ రోజున ఉన్నటువంటి దుర్మార్గమైన దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. సదరన్ డిస్కంలో జరిగినటువంటి, తిరుపతిలో జరిగినటువంటి దుర్మార్గాలు, అక్కడ జరిగినంత అవినీతి పుంఖానుపుంఖాలుగా న్యూస్ పేపర్లలో ఆధారాలతో సహా వస్తే ఇక్కడ ఆధారాలతో సహా మేము కూడా చూపిస్తున్నాం. ఇవాళకి కూడా సంతోషరావు అనే ఆయన్ని ఇంకా అలాగే కొనసాగిస్తూ ఉన్నారు. ఆయన్ని ఇంకొక డిస్కామ్కి మార్చి ఇక్కడ వేరే ఆయన్ని తీసుకొచ్చే ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారని చెప్పి పేపర్లో చదివాం. అంటే ఆంధ్రప్రదేశ్లో కరెంటు వినియోగదారులు, కరెంటు బిల్లులు కట్టే వాళ్ళ పరిస్థితి ఎంత హీనంగా, దీనంగా, నీచంగా ఉందో మనం అందరం ఆలోచించుకోవాలి. దీని గురించి ప్రజలందరూ కూడా గళమెత్తాల్సినటువంటి అవసరం వచ్చింది. ప్రజా సంఘాలు కూడా దీన్ని సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం వచ్చిందని చెప్పి మనం చేస్తున్నాం. ప్రజలకు ఊరికే ఇప్పుడు దాకా చాలా సీరియస్గా చెప్పాను కాబట్టి కొంచెం మీరు నవ్వుకునే విషయం ఒకటి చెప్తా. వీళ్ళు పోటీ తగ్గించడానికి టెండర్లో ఇంకెవ్వడం రాకుండా చేయడం కోసం చేసినటువంటి టెక్నిక్ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో మొదలై ఇప్పుడు కూడా కొనసాగుతున్నటువంటి టెక్నిక్ ఏంటంటే, ట్రాన్స్ఫార్మర్లు తయారు చేసేవాళ్ళంట వైరు కాడించి, దానిలో కోర్ కాడించి, డబ్బా కాడించి అన్నీ వాళ్లే తయారు చేసుకోవాలంట. అట్ట తయారు చేసుకున్న వాళ్ళే ఈ టెండర్లో పాల్గొనడానికి అర్హులంట. వాళ్ళ దగ్గర ఆ డిపార్ట్మెంట్, ఈ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లు సెపరేట్గా ఉండాలి అని చెప్పి ఇంకొక నిబంధన. ఇది ఎట్లా ఉందంటే, కియా కారు తయారు చేస్తే అందులో టైర్లు కాడించి, లైట్లు కాడించి, గ్లాసు కాడించి అన్నీ కియా వాళ్ళే తయారు చేసుకుంటే తప్ప దీన్ని మేము ఒప్పుకోము అనే అంత దుర్మార్గమైన, ఒక రకమైనటువంటి హాస్యాస్పదమైనటువంటి నిబంధన. అటువంటి నిబంధనలు పెట్టి షిరిడి సాయి ఒక్కళ్ళే టెండర్లో అర్హులయ్యేలాగా చేశారు. రెండో కంపెనీ ఏదయ్యా అంటే తోషిబా. ఒకప్పుడు విజయ ఎలక్ట్రికల్స్, తర్వాత జపాన్ కంపెనీ కొనుక్కుంది తోషిబా. వాళ్ళకి కెపాసిటీ ఉంది మొదటి నుంచి చివరిదాకా తయారు చేసేది. ఎందుకంటే వాళ్ళు ఈ బుడ్డ ట్రాన్స్ఫార్మర్లు కాదు, 1000 కేవీఏ 2000 కేవీఏ ట్రాన్స్ఫార్మర్లు తయారు చేసే కెపాసిటీ ఉన్నవాళ్ళు. కాబట్టి వాళ్ళకి ముష్టి వేసినట్టుగా వాళ్ళకు ఒక 1500 ట్రాన్స్ఫార్మర్లు ఆర్డర్ పడేసి 10,000 ట్రాన్స్ఫార్మర్లు మాత్రం, 55,000 ట్రాన్స్ఫార్మర్లు మాత్రం షిరిడి సాయికి ఇస్తారన్నమాట. ఇటువంటి దుర్మార్గమైన క్లాజులు పెట్టి స్థానిక ఇండస్ట్రీ, మధ్యతరహా ఇండస్ట్రీలు చచ్చిపోయేలాగా చేసింది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంటు. అదే పాలసీని ఈ ప్రభుత్వం కూడా కంటిన్యూ చేస్తోందంటే ఇంతకంటే దుర్మార్గం ఇంకేమైనా ఉంటుందా అని చెప్పి అడుగుతున్నా. ఈ సందర్భంగా ఇన్ని ఆధారాలు చూపించాం. మేము చూపించిన ఆధారం ఏదైనా తప్పు అని తేలితే చంపలేసుకోవడానికి రెడీగా ఉన్నాం. లేని నాడు ఈ దుర్మార్గపు టెండర్లని, ఇప్పటికి కూడా వ్యాలిడ్గా ఉన్నటువంటి టెండర్లని వెంటనే రద్దు చేయాలి. ఇంతకు ముందు జరిగినటువంటి టెండర్ల అవకతవకల మీద ఖచ్చితంగా దర్యాప్తు జరగాలి. సంబంధిత అధికారుల మీద, దానికి ప్రోద్బలం ఇచ్చినటువంటి వ్యక్తుల మీద ఖచ్చితంగా దర్యాప్తు జరగాలి, వాళ్ళని శిక్షించాలి అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. 40,000 కోట్ల స్కామ్ అండి ఇది. మనం బోడి 3,500 కోట్ల స్కామ్ అని చెప్పి, మద్యం స్కామ్ అని రోజు మాట్లాడుకుంటున్నాం.
ఈ 40,000 కోట్ల సంగతి ఏంటి? దీన్ని ఇలాగే కొనసాగనిస్తే ఎన్ని పదుల వేల కోట్లు అవుతుంది. కాబట్టి దీని మీద ఖచ్చితమైనటువంటి చర్యలు ఉండాలి. ఈ ప్రభుత్వం వెంటనే అమల్లో ఉన్నటువంటి టెండర్లను రద్దు చేసి పారదర్శకంగా కెపాసిటీ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి, క్వాలిటీ ఇచ్చే ప్రతి ఒక్కళ్ళకి అవకాశం ఇస్తూ మళ్ళా టెండర్లు పిలవాలని చెప్పి, భవిష్యత్తులో కూడా ఇటువంటి తప్పులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ పత్రికా సమావేశాన్ని ముగిస్తున్నాను. దీని మీద ఏమైనా ప్రశ్నలు ఉంటే తప్పకుండా అడగచ్చు. మిత్రులు అడిగిన ప్రశ్న ఏంటంటే, ఉత్తరప్రదేశ్కి 75,000కి, ఆంధ్రప్రదేశ్కి 1,20,000కి సప్లై చేశారంటున్నారు. ఇదే కంపెనీ అక్కడ సప్లై చేసిందా అని అడుగుతున్నారు. లేదు, వీళ్ళకేం అవసరం అండి? బయట కంపెనీలకు వెళ్ళి 75,000కి సప్లై చేయాల్సిన అవసరం ఏంటి? వీళ్ళకి 1,20,000కి ఇక్కడ ఆర్డర్లు వస్తా అంటే వాడు 75,000కి ఎందుకు వెళ్ళి సప్లై చేస్తాడు? మేము కంపారిజన్ ఎందుకు ఇచ్చామంటే, అదే 2 స్టార్ ట్రాన్స్ఫార్మర్ ఉత్తరప్రదేశ్ వాళ్ళు 2 స్టార్ ట్రాన్స్ఫార్మర్ అంటే దాని స్టాండర్డ్స్ అన్నీ ఒకేలాగుంటాయి, దేశం మొత్తం ఒకేలాగుంటాయి. ఏ కంపెనీ సప్లై చేసినా అదే స్టాండర్డ్స్లో సప్లై చేయాలి. ఉత్తరప్రదేశ్ వాళ్ళకి 75,000కి దొరికింది, తెలంగాణకి 87,000కి దొరికింది. నీకు 1,20,000 ఎందుకు అవుతుంది? నెక్స్ట్. మేము జరుగుతున్నటువంటి విషయాలను చెప్పాం. ఎవరికి ముడుపులు ఇస్తాందో, ఎందుకు ఇస్తాందో మాకేం తెలుస్తుంది? మనకి బయటికి తెలిసిందల్లా 40 కోట్ల ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చినట్టుగా రికార్డు మీద వచ్చింది. సుప్రీంకోర్టు పుణ్యం అని అదన్నా బయటపడింది, లేకపోతే అది కూడా బయటకు వచ్చేది కాదు. ఈ ప్రభుత్వం మొన్న రిలీజ్ చేసిన టెండర్లో, ఒక్క టెండర్లోనే ఆ కంపెనీకి 300 కోట్ల రూపాయలు లబ్ధి చెందేటట్టుగా రేట్లు పెంచి ఇచ్చారు. మరి దీన్ని అవినీతి అంటారో, క్విడ్ ప్రోకో అంటారో, లేకపోతే ఇంకొకటి అంటారో, తెలియంతనం అంటారో, అమాయకత్వం అంటారో మీరే నిర్ణయించుకోండి. సార్, ట్రూ అప్ ఛార్జెస్ విషయంలో గత ప్రభుత్వం చేసిన తప్పులే ఈ ప్రభుత్వం చేస్తున్నది అంటున్నారు. దీనికి అరికట్టే మార్గం లేదంటారా? ఇదే గత ప్రభుత్వం పాపాలు చేశారని ఇప్పుడు ట్రూ అప్ ఛార్జీలు కట్టిస్తున్నారు. ఈ ప్రభుత్వం కూడా అదే పాపాలు చేస్తే వచ్చే 5 సంవత్సరాలు మనం మళ్ళీ ట్రూ అప్ ఛార్జీలు కట్టుతూ ఉండాల్సిందే. అంతేకాదు, ఈ రోజున 1750 కోట్ల రూపాయల లంచాలు తీసుకుని ఆయన 249కి ఎక్కడో రాజస్థాన్ నుంచి కరెంటు తీసుకొస్తానని చెప్పి ఒప్పందం చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజున ఈ గవర్నమెంట్ యాక్సిస్ పవర్ అని చెప్పి ₹3.20కో ₹3.60కో మళ్ళా అదే సోలార్ ఎనర్జీని కొనే పరిస్థితికి వచ్చింది. ఈ డబ్బులు ఎవడు కట్టాలి? వచ్చే 5 సంవత్సరాలు మనమే కట్టాలి. అప్పుడు దాకా మనం ఉండకపోతే మన పిల్లలు కట్టాలి. కర్మ ఎవరిని వదులుతుందో వదలదో తెలియదు, కానీ కరెంటు ఛార్జీలు మాత్రం ఎవరిని వదలవు, అది గుర్తుపెట్టుకోవాలి. ఇది కారణం ఎవరు సార్? టీడీపీనా, వైసీపీనా? ఇద్దరూ సరి సమానంగా ఒకే బాటలో వెళ్తున్నారు ఈ విషయంలో. కాబట్టి ఎవరిది అని అడిగితే ఏం చెప్పాలి? అందుకనే కదా జగన్మోహన్ రెడ్డి గారు నోరు మెదపడం లేదు అసలు ఈ విషయం గురించి. ఏ తప్పుడు నిర్ణయాన్ని ఏ ఈఆర్సీ జడ్జి దాన్ని ఇంతవరకు తిరగదోడాడో మీరు ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి తెలుసుకోండి. ఒక్కటి కూడా లేదు. ప్రభుత్వాలు చెప్పినట్లు డిస్కమ్లు నడుస్తాయి, ప్రభుత్వాలు చెప్పినట్టు జెన్కోలు నడుస్తాయి, జెన్కోలు, డిస్కమ్లు, ట్రాన్స్కోలు చెప్పినట్టుగా ఈఆర్సీ దాని మీద ముద్ర వేసి లేనిపోయింది ఒక జడ్జి గారితో దాని మీద ఆమోద ముద్ర వేయించి దానికి లేని శాస్త్రీయతని, దాంట్లో లేని నమ్మకత్వాన్ని ఆపాదిస్తున్నాం తప్ప ఈ రోజున 75,000 రూపాయలు చేసేటటువంటి ట్రాన్స్ఫార్మర్ని 1,39,000, 1,20,000 కొంటే ఇవాళ ఈఆర్సీ కానీ, ఈ సంస్కరణలు కానీ, ఈ ప్రొక్యూర్మెంట్లు కానీ ఆపగలిగినాయా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా.
ఏమీ ఆపనప్పుడు ఎందుకు ఈ సంస్కరణలు? ఎవడ కళ్ళు కప్పడానికి, ఎవరిని మసిపూసి మారేడుగాయ చేయటానికి అని చెప్పి ప్రశ్నిస్తున్న ప్రజలందరూ కూడా ఆలోచించాలి. కరెంట్ ఎట్లా అయితే మనకి కనపడదో, వైరు మీదో ప్లగ్లోనో ఏలు పెడితే షాక్ ద్వారా మాత్రమే దాని ఉనికిని తెలియజేస్తుందో, విద్యుత్ రంగంలో జరుగుతున్నటువంటి అవినీతి కూడా కళ్ళకు కనిపించట్లేదు. విద్యుత్ బిల్లులు కట్టేటప్పుడు బిల్లుల రూపంలో షాక్ తగిలి మరి మనకి ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి నెల షాక్ తింటున్నటువంటి విద్యుత్ వినియోగదారులు బిల్లు వచ్చిన ప్రతిరోజు ఈ పత్రికా సమావేశాన్ని మేము ఇచ్చినటువంటి సమాచారాన్ని గుర్తు తెచ్చుకోవాల్సిందిగా కోరుతున్నాం. విద్యుత్ రంగం కొన్ని దశాబ్దాలుగా ప్రభుత్వాలకి బంగారు గనిలాగా మారింది. దాని గురించి మామూలు ప్రజలకు తెలియదు. అందులో ఏం గోల్మాల్ జరుగుతుందో ఎవరికి తెలియదు. చివరికి బిల్లులు కట్టేటప్పటికి తెలుస్తుంది. దానికి కూడా ఒక మార్గం అవలంబిస్తున్నారు. ఏంటంటే, ఇవాళ చేసినటువంటి అవినీతి దోపిడీల భారం ఈరోజు వినియోగదారుల మీద పడదు. 3 ఏళ్ల తర్వాత 5 ఏళ్ల తర్వాత ఆ కాగితాలు తీసుకెళ్ళి ఈఆర్సీతో స్టాంప్ వేయించుకుని బిల్లుల రూపంలో మన నెత్తిని రుద్దుతూ ఉన్నారు. ఒక్క కిక్కురు మనకుండా మన జేబులన్నీ గుల్లయ్యేలాగా ఇవాళ బిల్లులు కడుతున్నాం. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిన అవినీతి, డబ్బుల దుబారా, ఇష్టం వచ్చిన రేట్లకి 20 రూపాయలు 25 రూపాయలకి యూనిట్ విద్యుత్తు బయట రాష్ట్రాల నుంచి ఇష్టం వచ్చినట్టుగా కొనుగోలు చేసిన భారం అంతా ఈ 5 ఏళ్లలో మన నెత్తి మీద రుద్దుతున్నారు. ఈ 5 ఏళ్లలో చేసే దుబారా వచ్చే 5 ఏళ్లలో రుద్దుతారు. ఇప్పుడు 25 సంవత్సరాలకి పీపీఎల్ చేసుకుంటున్నారు సోలార్ విద్యుత్ పేరు మీద. వాటి భారం అంతా వచ్చే 50 సంవత్సరాలు మన నెత్తి మీద పడుతుంది. రెడీగా ఉండండి. ఇది ఇవాళతో అయిపోయేది కాదు. ఈ రోజున కరెంటు బిల్లు అమౌంట్ కంటే పాత పాపాల బకాయిల భారం ఇవాళ ఎక్కువగా ఉంది. 14 రూపాయలకి కరెంటు కొని ఎవడండి వ్యాపారం చేయగలిగింది ఈ రాష్ట్రంలో? తక్కువ కరెంటు వాడినప్పుడు ఆ రేటు 18 రూపాయల దాకా కూడా వెళ్తుంది. ఎవడ బతకగలడు? ఎవడ వ్యాపారం చేయగలడు? మొత్తం వేల కొద్ది ట్రాన్స్ఫార్మర్లు, మొత్తం ట్రాన్స్ఫార్మర్లో 80%, 90%, 94% ఒకే కంపెనీకి కట్టబెట్టి ఈ రోజున మధ్యతరహా పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలు, ట్రాన్స్ఫార్మర్లు తయారు చేసేవాళ్ళు ఆంధ్రప్రదేశ్లోను హైదరాబాద్లోను ఎన్నో ఏళ్ల తరబడి కొన్ని వేల మంది కార్మికులకు ఉపాధి కల్పించేటటువంటి పరిశ్రమలు ఏమైపోవాలి? వాళ్ళు తెచ్చుకున్న బ్యాంక్ వడ్డీలు ఎట్ట కట్టాలి? వాళ్ళు ఎంప్లాయ్ చేసుకున్న కార్మికులకు జీతాలు ఎట్లా ఇవ్వాలి? ఏ మాత్రం ఆలోచన లేకుండా మనం మళ్ళా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి, ఆంధ్రప్రదేశ్ని పారిశ్రామికరించే పనుల గురించి మాట్లాడుతున్నాం. ఈ రోజున ఉన్న ఎంఎస్ఎంఈల్ని చంపేసుకుంటూ, ఉన్న వ్యాపారాలని మూతపడేలాగా కరెంటు ఛార్జీలు బాదుతూ, ఎప్పుడూ లేని విధంగా జిఎస్టీ రేట్లు, జిఎస్టీ స్క్రూట్నీలు, జిఎస్టీ ఎంక్వైరీలు అని చెప్పి వ్యాపారస్తులను నట్టి వెరగొడుతూ మీరు ఎక్కడి నుంచి వ్యాపారం తీసుకొచ్చి ఇక్కడ ఉపాధి కల్పిస్తారో చెప్పండి. ఉన్న వ్యాపారాలన్నింటినీ చంపేసి, ఉన్న పరిశ్రమలన్నింటినీ చంపేసి, ఉన్న కార్మికులందరినీ పస్తులు పెట్టి మీరు తెచ్చే వేల కోట్ల, లక్షల కోట్ల పెట్టుబడులతో ఎక్కడి నుంచి, ఏ కార్మికులకు మీరు తిండి పెట్టబోతున్నారు? ఎప్పుడుకి పెట్టబోతున్నారు? ఈ రోజున తను సొంతంగా తయారు చేసిన అగరబత్తి కంపెనీకి 80%, 90% ట్రాన్స్ఫార్మర్ల ఆర్డర్లు ఇస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు కిక్కురుమండం. ఆయన పెట్టే ప్రాయోజిత మీడియా సమావేశాల్లో కూడా వీటి గురించి మాట్లాడడం, తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదనో ఇంకొకటనో మాట్లాడతాడు తప్ప ఇటువంటి విషయాల గురించి మాట్లాడడం. ఎందుకంటే ఆయన కంపెనీ అది, అవినాష్ రెడ్డి గారి సొంత ఆఫీసు పెట్టుకున్న కంపెనీ అది. ఎందుకు మాట్లాడతాడు? మరి ఆయన మాట్లాడక ఇవాల్టి గవర్నమెంటు ఇదే పనులు చేస్తుంటే ప్రజలు ఎట్టుపోవాలి? ఎవడు అడగాలి? కాబట్టి ప్రజలు, ప్రజా సంఘాలే మేలుకుని ప్రతిపక్ష పాత్ర పోషించాల్సినటువంటి పరిస్థితి ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉంది. అది తప్పకుండా పోషిస్తాం.
ప్రజలందరినీ కూడా, ప్రజా సంఘాలందరినీ కూడా ముందుకు వచ్చి మాతో కలిసి వస్తారో, మీరు విడిగా చేస్తారో ఈ విషయాల మీద బహిరంగంగా మాట్లాడమని చెప్పి ప్రజలందరినీ, ప్రజా సంఘాలందరినీ కోరుతున్నాం. ఈనాడు పత్రికలో రాసిన దాని ప్రకారం 92,000 కోట్ల రూపాయల వ్యాపారం ఒక్క షిరిడీ సాయిగా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వంలో పోనీ 8,000 కోట్లే ఇచ్చారు అనుకుంటే మొత్తం 1,00,000 కోట్ల వ్యాపారం ఒకే ఎలక్ట్రిసిటీ ఎక్విప్మెంటు సప్లై కంపెనీకి ఇచ్చారు. ఇవాళ చూసాం 75,000 ట్రాన్స్ఫార్మర్ని 1,20,000కి అమ్ముతున్నారు. అంటే కనీసం 40% ఎక్కువ రేట్లు ఇచ్చి కొంటున్నారు. అంటే 1,00,000 కోట్లలో 40,000 కోట్లు అవినీతి దుబారాకి ఖర్చు పెడుతున్నారు అని అంటే ఈ రోజున రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి? మనం ఇచ్చేటటువంటి తల్లికి వందనం, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, పెన్షన్లు, గ్యాస్ సిలిండర్లు, వీటన్నిటికీ కలుపుకున్నా కానీ 30,000 కోట్లు అవ్వు. దానికి దీనికి ఇంకొక తేడా ఉంది. అక్కడ మనం కట్టిన పన్నుల డబ్బుల్ని ప్రజలకే వేరే రూపంలో ఇస్తున్నారు కదా అని సరిపెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ మనం కట్టిన పన్నుల డబ్బులకి, మనం కట్టే కరెంటు ఛార్జీలతో 40,000 కోట్లు ఎవడో ఎగరేసుకుపోతున్నాడంటే చూస్తా ఊరుకుందావా అని చెప్పి అడుగుతున్నా. ఎవడి జేబులోకి వెళ్తున్నాయి ఇవన్నీ? ఎన్ని రోజులు ఈ దోపిడీని మనం భరించాలి? ఎన్ని రోజులు ఈ సర్ఛార్జీలు, సెస్సులు, ట్రూ అప్ ఛార్జెస్ మనం భరించాలి అని చెప్పి మనం అందరం ఆలోచించాల్సిన సమయం వచ్చింది. ట్రాన్స్ఫార్మర్లు వ్యవసాయం కోసం అని చెప్పి కొంటే ఈ జనవరిలో అది కూడా అవసరం లేని 5 స్టారు, సప్లై చేసింది 3 స్టారు, ఇచ్చినటువంటి రేటు 1,36,000 రూపాయలు. ఏది 75,000 ట్రాన్స్ఫార్మర్కి 1,36,000 ఇచ్చి 5 స్టార్ ట్రాన్స్ఫర్ అని టెండర్లో పెట్టి 3 స్టార్ ట్రాన్స్ఫర్ని ఒక్క రోజులో ఇన్స్పెక్షన్ చేసి ముద్రేసి తెచ్చుకుని పెట్టుకున్నారు. ఏ మూలకు సరిపోతాయి వ్యవసాయానికి 10,000 ట్రాన్స్ఫార్మర్లు? ఈ రోజున రైతులు వ్యవసాయం కోసం ట్రాన్స్ఫార్మర్లకు అప్లై చేస్తే దిక్కు దివాణం లేదు, ఎక్కడ ట్రాన్స్ఫార్మర్లు లేవండి, మేమేం చేయమంటారు, పై వాళ్ళని అడుక్కోండి అనే పరిస్థితి ఈ రోజున ఉంది. అంతకు ముందు కొన్న ట్రాన్స్ఫార్మర్లన్నీ ఆర్డీఎస్ఎస్ కింద కేంద్ర ప్రభుత్వం పథకం కోసం కొన్నటువంటి ట్రాన్స్ఫార్మర్లు 55,000. వాటిని ఎలక్షన్లు వస్తున్నాయి, ప్రభుత్వం ఎక్కడ మారిపోద్దో అని చెప్పి త్వరగా డబ్బులు చేసుకోవడం కోసం షిరిడీ సాయి కంపెనీ తెచ్చి గుట్టలుగా ట్రాన్స్కో ఆఫీసుల్లో పడేస్తే అవన్నీ పత్రికల్లో ప్రధాన శీర్షికలుగా వచ్చినాయి. ఎండలోనూ వానలోనూ తడిసిన ట్రాన్స్ఫార్మర్లు అయ్యాయి. ఆర్డీఎస్ఎస్ స్కీమ్వి, వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లు కాదు. ఇళ్లకి 24 గంటల కరెంట్ ఇవ్వడం కోసం, కొత్త లైన్లు వేయటం కోసం సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చిన స్కీముకు సంబంధించిన ట్రాన్స్ఫార్మర్లు అయ్యి వాటన్నిటినీ తెచ్చి గుట్టలుగా పోసేశారు. ఇట్లాగే ఒక్క రోజులో ఇన్స్పెక్షన్ చేసి ఎస్ అన్నారు. ఆయన తీసుకెళ్ళి డబ్బులు ఆయన చేతిలో పెట్టాడు. అందులో మళ్ళీ మొన్న ఎన్నికలకు వాడుకున్నారో మనకు తెలియదు. ఈ జనవరిలో వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లు కొంటే ఈ రోజున ఒక్క వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్ కూడా డిస్కాముల దగ్గర లేదు. ముఖ్యంగా ఈ సమస్యలన్నీ ఎందుకు వస్తాయంటే ప్రభుత్వ రంగము అంటేనే ప్రజల పేరుతో వ్యాపారం చేయడానికి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు లేదా మంత్రులు, నామినేటెడ్ పదవుల్లో ఉన్న చైర్మన్లు, సూపరింటెండింగ్ ఇంజనీర్లు, ఏదన్నా కానీ ఏ ప్రభుత్వ సంస్థ అయినా కానీ ప్రజల కోసం కాదు, వాళ్ళ పాకెట్స్ నింపుకోవడానికి అనేది మనం కొన్ని వందల సంవత్సరాలు చూస్తున్నటువంటి కమ్యూనిస్ట్ దేశాలు కానీ, మన మిక్స్డ్ ఎకానమీ అయిన మన దేశంలో కానీ జరుగుతుంది. ఈ ప్రధానంగా ఈ విద్యుత్ రంగం మోనోపోలీ అయిపోయింది. డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు కానీ, ట్రాన్స్మిషన్ కానీ, జెన్కో కానీ. అదే మీరు టెలికాం లాగా పోటీ పెట్టేసేసి ఎవరైతే నాణ్యమైన విద్యుత్తు నిరంతరాయంగా తక్కువ ధరకు ఇస్తారో వచ్చే వాళ్ళకి లైసెన్సులు ఇవ్వండి. బీటెక్లు చేసి, ఎంటెక్లు చేసి చాలామంది ఖాళీగా ఉన్నారు. వాళ్ళు ఎట్లనో మీ ఎగ్జామ్లు పాస్ అయ్యి విడిగా లైసెన్స్ చేయటెడ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్లు పాస్ అయ్యి ఉన్నారు. వాళ్ళందరికీ విద్యుత్ తయారీలో కానీ, ట్రాన్స్మిషన్లో కానీ, డిస్ట్రిబ్యూషన్లో కానీ ఎక్కడ అవకాశం లేదు. ఇక్కడ ఉన్నటువంటి అసిస్టెంట్ ఇంజనీర్లు, ఏడీలు, డిఈలు ప్రభుత్వంలో శాశ్వతంగా ఉన్న ఉద్యోగస్తులు మాత్రమే దీన్ని నడపాలి అనే మోనోపోలీ సంస్థ వల్లే వాళ్ళు ఎంత యూనిట్కి ఎన్ని రూపాయలు వేసినా కట్టాల్సి వస్తుంది. అలానే మీరు పోటీ ఉన్న సంస్థలను కనుక తీసుకొచ్చారనుకోండి, నిరంతరాయంగా ఉండే విద్యుత్ వస్తుంది. రెండోది, వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ తక్కువ ఉంటాయి.
వోల్టేజ్ ఫ్లక్చుయేషన్ వచ్చి మనకి ఇంట్లో కానీ ఫ్యాక్టరీలో కానీ షాపుల్లో కానీ ఏదైనా అప్లయన్సెస్ తగలబడిపోయినప్పుడు మనం చేయగలిగింది ఏం లేదు. ఆ ఎంప్లాయీస్ ఏమంటారు, పిడుగులు పడ్డాయి లేకపోతే వర్షం వచ్చింది ఇంకోటి ఏదో చెప్తారు. మీరు అదే ప్రైవేట్ కంపెనీ అనుకోని నిలదీసి అడగచ్చు, మాకు ఇవాళ ఇది కాలిపోయింది, మాకు దీనికి ఇన్సూరెన్స్ ఏంటి, లేకపోతే ఇంకో కంపెనీ దగ్గర తీసుకుంటాం. అలా పోటీ లేని సంస్థలు, మోనోపోలీ ఉన్నటువంటి స్పిన్నింగ్ మిల్స్ కానీ, కోఆపరేటివ్ డైరీస్ కానీ, షుగర్ మిల్స్ కానీ చాలా మూతపడిపోయినాయి ఒకప్పుడు. ఇవన్నీ ఎందుకంటే ప్రభుత్వం మాత్రమే నడపాలి, వాళ్ళు ఎంత రేట్లు వేసినా ప్రజల మీద పన్నులు వేసి ఇండైరెక్ట్గా తీసుకొచ్చి బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి ఆ సంస్థలు నడుపుతారు. ఇవన్నీ ఇండైరెక్ట్గా మన మీదే జిఎస్టీ రూపంలోనో ఇన్కమ్ ట్యాక్స్, సెస్, ఇంకో దీని ప్రజల మీద పడుతుంది. తర్వాత ఫీడర్ వైజ్ 11 kV సబ్స్టేషన్లు ఉంటాయండి మనకు, అంటే 33/11 kV మనకి డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్కి వచ్చే లైన్. అది 2004 ముందు చంద్రబాబు గారు కొన్ని డ్వాక్రా సంస్థలకు ఇచ్చారు. అంటే మనకు లైన్ మెన్ అవసరం లేదు, అసిస్టెంట్ ఇంజనీర్లు, ఈ సంస్థతో పని లేకుండా ప్రైవేట్ వాళ్ళే దాన్ని మెయింటైన్ చేయడం, ట్రాన్స్ఫార్మర్లు కానీ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించిన వ్యవహారం అంతా. అంటే మీటర్ రీడింగ్ వాళ్ళే, బిల్లు కలెక్షన్ వాళ్ళే, దాన్ని స్లాబ్ రేట్లు వేసి వసూలు చేయడం వాళ్ళే. ఒక్క ఏపీఆర్సీ మాత్రం నియంత్రిస్తుంది అన్నమాట ధరలు. అలా మరి తర్వాత 2004 తర్వాత ప్రభుత్వం మారిపోవడంతో మళ్ళీ యథావిధిగా డిస్ట్రిబ్యూషను, ట్రాన్స్మిషన్ కానీ, జన్కో కానీ మళ్ళీ యథావిధిగా ప్రభుత్వము, సప్లై చేసే కాంట్రాక్టర్లు వీళ్ళు బాగుపడటం తప్పితే ప్రైవేటైజేషన్కి ముందుకు వెళ్ళలేదు. తర్వాత ముఖ్యంగా మనకి విద్యుత్ ధరలు పెరగడానికి వాళ్ళకి పిఆర్సీలు ఐడియా ఉంటుంది. మనకి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ యూనిట్స్ కానీ ఇన్ టైం పిఆర్సీలు ఇస్తారు. లైన్ లాసెస్ వస్తే పట్టించుకునే బాధ్యత అనేది ఉండదు ప్రభుత్వంలో, శాశ్వతంగా ఉండే ఉద్యోగస్తులకి. తర్వాత ప్రొక్యూర్మెంట్లో ఇప్పుడు మనం తీసుకున్న స్పేర్ పార్ట్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వీటన్నిటిలో కూడా మోనోపోలీ సంస్థ అయితే ఇదే మనకి ప్రజలందరికీ లాస్ అనమాట. వాళ్ళు ఎంత కొన్నా కానీ మనం చేయగలిగింది ఏం లేదు, పోటీ సంస్థ లేదు కాబట్టి. ఇన్ టైం రెక్టిఫికేషన్ ఆఫ్ సప్లై, అంటే మనకి ఏదైనా ట్రాన్స్ఫార్మర్ కాలిపోయినా, ఫ్యూజ్ ఆఫ్ కాల్ వచ్చినా, ఇంకోటి ఏదన్నా కానీ జరిగితే లైన్ మ్యాన్లు కానీ, ఏఈలు కానీ వాళ్ళ రూల్స్ ప్రకారం వెళ్ళి ఇన్ టైం చేయరు. ఎందుకు చేయరు అంటే ఆ సంస్థ తప్ప మనకి ఏ గతి లేదు విద్యుత్ అందించేది. అదే వేరే పోటీ సంస్థ ఉందనుకోండి, ఇంకా వీళ్ళకంటే ఫాస్ట్గా చేస్తారు. మనకి ఎలా అయితే జియోనో, ఎయిర్టెల్లో, ఇంకోటో ఇలా జనరేషన్లో కానీ, ట్రాన్స్మిషన్లో కానీ, డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు కానీ ఎక్కడెక్కడ డీసెంట్రలైజ్ చేయటం, ప్రైవేట్ వాళ్ళని దాంట్లోకి ఇవ్వడం, పారదర్శకంగా చేయాలి. ఇప్పుడు ఉన్నటువంటి మనకి ఈ ప్రభుత్వం వేసినటువంటి ట్రాన్స్మిషన్ లైన్స్ కానీ, ట్రాన్స్ఫార్మర్స్ కానీ, సబ్స్టేషన్స్ కానీ ఇవన్నీ కూడా ప్రజల డబ్బుతో బ్యాంకు రుణాలు తెచ్చి ఆ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్కి వాటికి పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేసినాయి ప్రభుత్వం. ఎందుకు చేసినాయి? మనందరికి విద్యుత్ ఇవ్వడానికని. మరి అలానే ప్రైవేట్ రంగాన్ని కూడా ప్రోత్సహించాలి. ప్రైవేట్ రంగం వస్తే మనకి ఎట్లా అయితే బిఎస్ఎన్ఎల్ డౌన్ అయిపోయిందో వాళ్ళ సర్వీసెస్కి, ఎలా అయితే మనం కాల్ సెంటర్కి ఫోన్ చేసి అడుగుతామో, జియో కానీ, ఎయిర్టెల్ కానీ, ఇంకో వోడాఫోన్ కానీ ఏదన్నా కానీ, అలానే ప్రైవేట్ వాళ్ళని కూడా అడగచ్చు. కానీ ఈ ప్రభుత్వ రంగంలో ఏంటంటే మనందరికీ తెలిసిందే, కొత్త కనెక్షన్ కావాలంటే మనం సిటిజన్ చార్టర్లో ఉన్నటువంటి వారం టైంలో ఇది వస్తుంది, ఇది విత్ ఇన్ ద టైం అనేది రెక్టిఫికేషన్ అవ్వట్లేదు. సో ఇంతవరకు చాలా అనుకున్నాను. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి గారు. మిత్రులారా, ఇప్పుడు మీరు విన్న సమాచారాన్ని అంతటినీ క్రోడీకరించి నేను 4 ముక్కల్లో త్వరగా మీ అందరికీ చెప్పడానికి ట్రై చేస్తాను. కిందటిసారి ఇదే ప్రెస్ క్లబ్లో నేను, భవానీ ప్రసాద్ గారు, లక్ష్మీనారాయణ గారు మేమందరం కలిసి ఒక మాట చెప్పాం. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి అనుసంధానించే అగరబత్తి ఒక మెగా కృష్ణారెడ్డి గారి మెగా ఇంజనీరింగ్ కంపెనీ అని. ఒక్క అగరబత్తితో ప్రభుత్వాలు నడవు కాబట్టి ఇంకొక అగరబత్తిగా మీరు రాసుకోవాల్సిన పేరు షిరిడి సాయి ఎలక్ట్రికల్స్. ఈ అగరబత్తికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో మొదలెట్టినటువంటి అన్యాయమైనటువంటి రేట్లకి అక్రమంగా టెండర్ నిబంధనలు తారుమారు చేసి దేశంలో ఎక్కడా లేని నిబంధనలు పెట్టి ఆయనకి అనూహ్యమైనటువంటి లాభాలు తెచ్చిపెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, ఈ ప్రభుత్వంలో కూడా ఈ అగరబత్తి ఆగడాలు ఇంకా ఇలాగే కొనసాగుతూనే ఉన్నాయి. ఇది మనం గమనించాల్సినటువంటి విషయం. ప్రభుత్వం మారినా
మనకి ఆ అగరబత్తి అంటించే మంట పోటు మాత్రం తప్పటం లేదు, మన కరెంటు బిల్లుల షాకులు మాత్రం మనకు తప్పటం లేదు. ఇది ముఖ్యంగా కరెంటు వినియోగదారులు అయినటువంటి మన అందరం గమనించాల్సిన విషయం. ఒక్క విషయంలోనూ పారదర్శకత లేదు, గతంలోనూ లేదు, ఇప్పుడు లేదు. ఆర్టీఐ అప్లికేషన్ పెడితే సమాచార హక్కు చట్టం కింద సమాచారం అడిగితే దాన్ని తీసి చెత్తబొట్టలో పడేస్తున్నారు. ఈ సమాచారం కూడా ఎవరో విజిల్ బ్లోయర్సు, కడుపు మండిన వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారాన్ని జాగ్రత్తగా 1కి 2 సార్లు తరచి చూసుకుని అందులో నిజానిజాలు నిర్ధారించుకుని మరీ మీకు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. రేపు పొద్దున ఇంకొకళ్ళు ఎవరైనా అనొచ్చు గవర్నమెంట్ నుంచి, మీరు చూపించినవి అన్నీ ఫేక్ కావచ్చు కదా, వీటిని ఎలా నమ్మటం అని. మేము ఛాలెంజ్ చేస్తున్నాం, ఇవి ఫేక్ అయితే నిజమైన పత్రాలు ఏవో బయట పెట్టండి. మేము చూపించిన పత్రాలు ఫేక్ అయితే క్షమార్పణ అడిగి చెంపలేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అసలు కాగితాలు చూపించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని చెప్పి ప్రశ్నిస్తున్నా. విద్యుత్ రంగంలో సంస్కరణలు జరిగి ఈనాటికి 30 సంవత్సరాలైంది. ఇదేదో రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకున్న సంస్కరణలు కావవి. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మార్గదర్శకాలకు అనుగుణంగా 1995-96 నుంచి స్టార్ట్ అయినటువంటి విద్యుత్ సంస్కరణలు. మొట్టమొదట ఒరిస్సా రాష్ట్రం, తర్వాత హర్యానా రాష్ట్రం, తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1998-99లో ఈ విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చింది. దాని ప్రకారం అంతకుముందు స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డుగా ఉన్నదాన్ని 2 ముక్కలు చేసి ఏపీ జెన్కో అని, ఏపీ ట్రాన్స్కో అని పెట్టారు. ఏపీ ట్రాన్స్కో కింద డిస్కామ్లు అని చెప్పి డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు పెట్టారు. ఇదే సంస్కరణలు దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రము కూడా 1 సంవత్సరం అటు ఇటుగా అందరూ చేశారు. మనతో పాటుగా ఉత్తరప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రం కూడా ఇవే సంస్కరణలు తీసుకొచ్చింది. తర్వాత ఇంకేముంది, అంత పారదర్శకం బ్రహ్మాండం అని చెప్పి ఈ ప్రొక్యూర్మెంట్ పోర్టల్ పెడుతున్నాం. ఇంకెక్కడా అవకతవకలు కానీ దౌర్జన్యాలు కానీ టెండర్లో గోల్మాల్ కానీ జరగడానికి వీలు లేదని ఈ ప్రొక్యూర్మెంట్ తీసుకొచ్చారు. ఇవాళ మనం చూసాం, ఇవాళ మీరు చూసినవి అన్నీ ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా జరిగినటువంటి టెండర్లే. విద్యుత్ సంస్కరణల ద్వారా ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ అని చెప్పి ఒకటి పెట్టి దానికి ఒక రిటైర్డ్ జడ్జి గారిని అధిపతిగా చేసి ఇంకేముందో ఆయన చూసుకుంటాడు అన్నీ. విద్యుత్ వినియోగదారులు బిల్లులు కట్టేవాళ్ళు ఇంకేం వరీ అవ్వక్కర్లేదు, అంత బ్రహ్మాండంగా జరుగుతుంది అని చెప్పి మనం నమ్మబుచ్చారు. ఏమైంది ఈ రోజున? అధ్యక్షులు సెంటర్ ఫర్ లిబర్టీ అధ్యక్షులు చక్రవర్తి గారు, అలాగే కార్యవర్గ సభ్యులు శ్రీనివాసరెడ్డి గారు, అలాగే మన రామారావు గారికి, మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. చక్రవర్తి గారి ప్రజెంటేషన్ చూస్తేనే మనకు అర్థమవుతుంది ఈ వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లో కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రంగంలో కానీ ఎలాంటి దోపిడీ జరుగుతూ ఉంది అనేది మన కళ్ళ కట్టినట్టు చూపించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఇక్కడ ఇంకొక ప్రధానమైన అంశం కూడా మనం చూడాలి. 1980వ దశకంలో సుమారుగా అప్పుడు టెక్నాలజీ ప్రకారం మన భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడైనా సరే ఈ విద్యుత్ అనేది విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ లాంటి వాటిని నిర్మించి సప్లై చేయటం అనేది ఆనాటి టెక్నాలజీ. దానికి సుమారుగా ఒక్కొక్క మెగావాట్కి 8 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే అవకాశం ఉన్నది.
వాటి లైఫ్ టైం చూస్తే కేవలం 30 ఇయర్స్ 35 ఇయర్స్కి వాటిని డిస్మాంటిల్ చేసి మళ్ళీ కొత్త ప్లాంట్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. తర్వాత దీని ద్వారా వచ్చేటువంటి విద్యుత్ ట్రాన్స్మిషన్ లాసెస్ చూసుకుంటే 24% ఉంది. 2015లో సుమారు 193 దేశాల ప్రతినిధులు ఈఎన్ఓ ఆధ్వర్యాన ఒక సమావేశమై ఈ ఇలాంటి విద్యుత్తు సంస్థల్ని నిషేధించి ముఖ్యంగా రెన్యూవబుల్ ఎనర్జీ అంటే పవన విద్యుత్ కానీ లేకపోతే సౌర విద్యుత్ కానీ అలాంటి వాటితో చేసి అతి తక్కువ ధరలకి ప్రజలకు అందించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశలో ప్రభుత్వాలన్నీ కూడా ఒక కార్యక్రమం చేపట్టి ముఖ్యంగా ఈ పర్యావరణానికి ఏ రకమైన ముప్పు చేస్తూ ఉందో, అలాగే దానివల్ల అక్కడ జనానికి ఏ రకమైన ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయో కూడా దీర్ఘంగా చర్చించి ఈ రెండింటి మీద దృష్టి సారించడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఈ పవన విద్యుత్తు లేకపోతే సౌర విద్యుత్తు అనే దాన్ని మనం రాష్ట్రంలో చూసుకుంటే దీన్ని మేము టోటల్గా డీసెంట్రలైజ్ చేయమని ఒక ప్రపోజల్ ప్రభుత్వానికి ఇవ్వటం జరిగింది. ప్రభుత్వం జస్ట్ రాగానే దాని మీద ఒక స్పష్టమైనటువంటి వైఖరి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని వాళ్ళకి దాని మీద డీటెయిల్స్ అన్నీ కూడా మేము వాళ్ళకి సమర్పించడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే రాజస్థాన్లో ఈ విద్యుత్తును ఉత్పత్తి చేసి సౌర విద్యుత్తుని ఇండియా మన ఆంధ్రప్రదేశ్కి ట్రాన్స్ఫర్ చేసేటట్టుగా ఒక అంగీకారానికి వచ్చి కంపెనీలకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ నేను ఒక విషయం మీకు మనవి చేస్తూ ఉన్నాను. విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ అనేది సెంట్రలైజ్డ్గా ఉండాల్సినటువంటి ఇన్స్టిట్యూషను. థర్మల్ పవర్ స్టేషను టోటల్గా డీసెంట్రలైజ్ అవ్వచ్చు. ఏ విలేజ్కి ఆ విలేజ్, ఏ ప్రాంతంకి ఆ ప్రాంతం, అవసరమైతే ఏ ఇంటికి ఆ ఇంటికి కూడా చేసుకునేటువంటి ఫెసిలిటీ దాంట్లో ఉంది. కాబట్టి ఆ దిశలో చర్యలు చేపట్టాలని మేము ప్రభుత్వానికి సూచించాం. దానివల్ల సుమారు 12 లక్షల మందికి గ్రామీణ ఉపాధి అవకాశాలు లభిస్తాయని, డ్రాప్ అవుట్స్ ఎవరైతే ఉంటారో 10th క్లాసు ఇంటర్మీడియట్ డ్రాప్ అవుట్స్ ఎవరైతే గ్రామాల్లో ఉన్నారో వాళ్ళకి సరైనటువంటి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు దాన్ని పట్టించుకోవట్లేదు. కారణం ఏంటంటే అక్కడైతే వాళ్ళకి ఏమీ కిక్ బ్యాక్స్ రావు. వేరే ఇట్లా మల్టీనేషనల్స్ లేకపోతే కార్పొరేట్ కంపెనీలకు ఇస్తే వీళ్ళకి కిక్ బ్యాక్స్ వస్తాయి. కాబట్టి దాని మీద ఆధారపడి వాళ్ళు ఎంతసేపు ఇటే చూస్తూ ఉన్నారు. దీనివల్ల నష్టం ఏంటంటే ట్రాన్స్మిషన్ లాసెస్ ఇవాళ 24% ఉన్నాయి అఫీషియల్గా. సౌర విద్యుత్ కూడా ఎక్కడో ఉత్పత్తి చేసి మనకి ట్రాన్స్మిషన్ చేసే పద్ధతిలో అదే 24% ట్రాన్స్మిషన్ లాసెస్ మన ఎత్తిన పడుతూ ఉంటాయి. కానీ డీసెంట్రలైజ్ చేసి ఎక్కడ యూనిట్ అక్కడ పెట్టుకునే అవకాశం కనుక ఏర్పడితే ఆ 24% ట్రాన్స్మిషన్ లాస్ మన మీద ఉండదు. మా ఉంటే 1, 2, 5% కన్నా మించి ఉండే అవకాశాలు లేవు. కానీ ప్రభుత్వాలు అవి పట్టించుకునే పరిస్థితిలో లేదు ఇవాళ. ఇంకొక అంశం ఏంటంటే అసలు ఎవరు చెప్పినా వినే పరిస్థితి కూడా లేదు. ఎవరన్నా రిప్రజెంట్ చేస్తే దానికి రెస్పాన్స్ ఇవ్వటం కానీ లేకపోతే వాళ్ళని పిలవటం కానీ మాట్లాడటం కానీ లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇవాళ అసెంబ్లీలో మీరు చూస్తే 175 మంది అసెంబ్లీ సభ్యులు ఉంటే 164 మంది ఒక పక్క నుండి 11 మంది ఇంకో పక్కన ఉన్న 11 మంది ఏమో అసెంబ్లీకి రారు. ఈ 164 మందిలో ఏ ఒక్కడు కూడా ముఖ్యమంత్రి గారిని క్వశ్చన్ చేసేటువంటి అవకాశం లేదు. అట్లా అసలు ఈ అసెంబ్లీ ఎందుకు రన్ చేస్తున్నాం మనం? ఇన్ని ట్యాక్స్ పేయర్స్ మనీ పెట్టి ఇన్ని లక్షల కోట్లు స్పెండ్ చేసి సరైనటువంటి దీని చర్చలు జరగకుండా మరి ఇలాంటి వ్యవస్థని ఏం చేయాలి మనం అనేది ప్రధానమైన క్వశ్చన్ ఇవాళ. ఈ నేపథ్యంలో నేను చెప్పినట్టు టోటల్గా సౌర విద్యుత్ని మొత్తం డీసెంట్రలైజ్ చేసి అన్ని గ్రామాల్లో కానీ అన్ని మండలాల్లో కానీ లేదా అన్ని ట్రాన్స్ఫార్మర్లు ఎక్కడైతే 11 kV ట్రాన్స్ఫార్మర్ ఉందో అక్కడ సౌర విద్యుత్తుని కనెక్టివిటీ ఇచ్చేటట్టుగా కనుక ఏర్పాటు చేసినట్లయితే ప్రజల మీద భారం చాలా తగ్గుతుంది. ఇది ఒక భాగం. మన రాష్ట్రంలో సుమారు ఇవాళ 19 లక్షల పంప్ సెట్లు ఉన్నాయి. ఒక 20,000 30,000కో ఇచ్చామని చెప్తున్నారు కానీ అవన్నీ డీఫంక్ట్ అయినాయి. ఈ 19 లక్షల పంప్ సెట్లు నీకు టోటల్గా కనుక సోలార్ ఎనర్జీ కింద తీసుకొచ్చినట్టయితే ఖచ్చితంగా 2 రకాలైనటువంటి లాభాలు ఉన్నాయి. ఒకటి, రాష్ట్ర ప్రభుత్వం పే చేయాల్సినటువంటి సబ్సిడీ తగ్గిపోతుంది.
రెండవది, రైతు తను వాడుకోగా ఎక్స్ట్రా జనరేట్ అయ్యేటువంటి విద్యుత్తును అమ్మటం వల్ల తనకి కొంత ఆదాయం కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ అవకాశాలన్నింటినీ ఏం పట్టించుకోకుండా కేవలం అంతకుముందు ప్రభుత్వం ఇచ్చింది, దాన్ని మేమేం చేయలేము, మేము వెనక్కి తీసుకోలేము అని చెప్పడం అనేది చాలా హాస్యాస్పదమైన విషయం. రెండవది, సెక్కితో చేసినటువంటి ఒప్పందం మూలంగా మన మీద 1,20,000 కోట్లు భారం పడుతుందని చెప్పి ప్రభుత్వమే చెప్పింది. వాళ్ళు అంతకుముందు ఇవాళ ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్న ఆయన ఒక కేసు కూడా వేశాడు. మరి దాన్ని ఎందుకు రద్దు చేయరు? ఆ సెకీ ఒప్పందాన్ని ఎందుకు రద్దు చేయలేరు? బికాజ్ అదానీ గ్రూప్తో సంబంధాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళందరూ ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారా అని నేను అడుగుతూ ఉన్నాను. ఇన్ని అంశాలు, ఒక పక్క దోపిడీ జరుగుతూ ఉంది, రెండో పక్క అసలు ప్రాక్టికల్గా టెక్నికల్గా ఉపయోగపడేటువంటి అంశాల మీద కూడా సరైనటువంటి చర్చలు కానీ సరైనటువంటి నిర్ణయం తీసుకోవడం కానీ ఈ ప్రభుత్వాలు చేయట్లేదు. దీనికి ఒకటే మార్గం, ప్రజలు ఖచ్చితంగా నిలబడాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఇదివరకు నేను 1,000-1,200 రూపాయలు పే చేసేవాడిని, ఇవాళ 3,400 3,400 రూపాయలు బిల్లు పే చేస్తూ ఉన్నా. ఎవరు ఒక్కళ్ళు మాట్లాడట్లా, మిడిల్ క్లాస్ అంతా కూడా. ఇది మిడిల్ క్లాస్ నెత్తిన ఒక బండరాయి పడినట్టే ఖచ్చితంగా. అది వాళ్ళు అర్థం చేసుకోవాలి, దాని గురించి ఆలోచించాలి, దాని గురించి ముందుకొచ్చి పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉందని నేను అభిప్రాయపడుతూ ఉన్నా. ఈ నేపథ్యంలో ప్రభుత్వ విద్యుత్ రంగ సంస్థలో ఎన్ని లోపాలు, ఎన్నిటికి కారణం, ఒక మనిషి కింద దాదాపు 25 సంవత్సరాల నుంచి ఈ సంస్థ పనిచేస్తూ ఉంది. ఆ ఒక్క మనిషి, ఆ ఒక్క అధికారే దీన్ని మొత్తం శాసిస్తూ ఉన్నాడు. మిగతా వాళ్ళు ఎవరికి దాంట్లో ప్రమేయం లేకుండా ఉంది. దాన్ని కూడా సరిదిద్దాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని నేను తెలియజెప్తా ఉన్నా. కాబట్టి ఒకటి, సౌర విద్యుత్తుని డీసెంట్రలైజ్ చేసి రైతులకి ఇటు ప్రజలకి ఉపయోగపడే విధంగా చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. అది నిర్వర్తించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాను. అలాగే ఏదైతే చక్రవర్తి గారు పాయింట్అవుట్ చేశారో దాని మీద సిబిఐ విచారణకి ఆదేశించమని కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. అవసరమైతే దాన్ని కంప్లీట్గా సెంట్రల్ గవర్నమెంట్ అయినా సరే సుమోటోగా దాన్ని స్వీకరించాల్సినటువంటి అవసరం ఉందని నేను అభిప్రాయపడుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా. జై హింద్. 400 ఒక్క షిరిడి సాయి నుంచి వచ్చినారు. ఏమీ మారలేదు. గత ప్రభుత్వానికి ప్రస్తుత ప్రభుత్వానికి మార్పు లేదు. ప్రభుత్వం మారింది కానీ కొనుగోలు పద్ధతులు, అవినీతి విధానాలు అన్నీ ఈ రోజుకి అదే విధంగా కొనసాగుతాయి. ఇక మొదటి దాంట్లో 1,000 కోట్ల రూపాయల పెట్టుబడి అవసరం లేకుండా, బ్యాంకు గ్యారంటీలు అవసరం లేకుండా ఒక కంపెనీకి సాయం చేసే విధంగా తీసుకొచ్చారు విధానాలు. రెండవ దాంట్లో పోటీ ఎలిమినేట్ చేశారు. చేసిన తర్వాత ఇప్పుడు అసలు విషయం దోపిడీ. పోటీ ఎవరు లేరు, పెట్టుబడి లేకుండా వ్యాపారం చేస్తున్న సంతోషంగా 1,000 కోట్ల బదులు 20 కోట్లతో ఇక దోపిడీకి తెరలేపారు. ఏ విధంగా తెరలేదు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 25 kV ట్రాన్స్ఫార్మర్ EEL3 3 స్టార్ ట్రాన్స్ఫార్మర్, 2 స్టార్ అనుకుంటాను, విల్ గెట్ 2 స్టార్ అండ్ 2 స్టార్ EEL3 ట్రాన్స్ఫార్మర్లు తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ 4టిని పోల్చాం. ఏ ధరలు కొంటున్నారని. తెలంగాణ వాస్తవానికి చాలా అధిక ధరలకు కొంటుంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన పక్కనున్న తెలంగాణ రాష్ట్రం చాలా అధిక ధరలు కొంటుంది. ఎంత కొంటుంది? 87,000 రూపాయలు కొంటుంది. 87,791 ఒక్క ట్రాన్స్ఫార్మర్. అదే ట్రాన్స్ఫార్మర్ని ఛత్తీస్గఢ్ ఎంత కొంటుంది? 75,000. నేను అందుకే అన్నా తెలంగాణ రాష్ట్రం ఎక్కువ కొంటుంది, 87,000. ఛత్తీస్గఢ్ 75,000 మాత్రమే కొంటుంది. ఉత్తరప్రదేశ్ 73,000 కొంటుంది. ఇది 2024 సంవత్సరం. ఆంధ్రప్రదేశ్ చెప్పాగా కనక వర్షం 1,19,000, వాస్తవం 1,39,000 కూడా కొన్నారు. ఇతర రాష్ట్రాల్లో 70, 75, 80,000 అమ్మే ట్రాన్స్ఫార్మరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1,19,000 పెట్టుకుంటున్నారు. జగన్ గారి ప్రభుత్వం 1,39,000 కూడా కొన్నారు. ఇది వైసీపీ కాలం. మరి వైసీపీ ఓడిపోయి మంచి ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు మంచి ప్రభుత్వ పాలన కొనసాగుతుంది. మంచి ప్రభుత్వంలో ఎంత కొంటున్నారు? అదే 1,19,000 కొంటున్నారు. మీ పర్చేస్ ఆర్డర్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు స్పష్టంగా. ఏమీ మారలేదు. వాస్తవానికి ఇది
టూ స్టార్ అన్నారండి, టూ స్టార్ ట్రాన్స్ఫార్మర్. వ్యవసాయానికి 2 స్టార్ ట్రాన్స్ఫార్మర్ సరిపోతుంది, కానీ మన ప్రభుత్వం 2 స్టార్ ట్రాన్స్ఫార్మర్ కొనట్లేదు, 5 నక్షత్రాల ట్రాన్స్ఫార్మర్ కొంటున్నారు. 5 నక్షత్రాలు అంటే మన ఏసీలు ఫ్రిడ్జ్లు కొనేటప్పుడు మనం పవర్ రేటింగ్స్ చూసుకుంటాం. అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్లో కూడా రేటింగ్స్ ఉంటాయి. ఆ రేటింగ్స్ ప్రకారం విద్యుత్తుకి వ్యవసాయానికి 5 నక్షత్రాలు ఎందుకు అవసరం లేదంటే 8, 9, 10 గంటలు మాత్రమే వ్యవసాయానికి విద్యుత్ ఉంటుంది. కాబట్టి దాని మీద పెట్టే ఖర్చుకి సరిపోను రిటర్న్స్ రావు. కాబట్టి ఇతర రాష్ట్రాల దేశంలో మీరు ఎక్కడ చూసుకున్నా కూడా ప్రభుత్వాలు 5 నక్షత్రాల ట్రాన్స్ఫార్మర్లు కొనరు. ఒక ఆంధ్రప్రదేశ్, దివాలా తీసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రం విపరీతంగా ఖర్చు పెట్టి లగ్జరీ కార్లు, BMW కారు కొన్నట్లు 5 నక్షత్రాల ట్రాన్స్ఫార్మర్ కొంటారు. ఎందుకు? కింద నేను చెప్పింది పోలిక. 1,36,000 పెట్టుకున్నారు ప్రస్తుత మంచి ప్రభుత్వం. గత ప్రభుత్వం కూడా అదే రేటు కొన్నారనుకోండి. అవసరం లేని ట్రాన్స్ఫార్మర్లు అధిక ధరలకు 1,19,000 తగలబెట్టింది సరిపోక ఇప్పుడు 1,39,000 పెట్టుకోవడం 36,000 పెట్టుకుంటున్నారు. గతంలో 1,39,000, దాదాపు 1,40,000 పెట్టుకున్నారు. ఇది నేను ఒక్క అంశం, ఒక వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్ మీద చేసిన పరిశోధనలో వచ్చిన వివరాలు. ఇట్లా మీరు ఇతర పార్ట్స్లో కనుక వెళితే పోల్స్ కానివ్వండి, కండక్టర్స్ కానివ్వండి, మీకు అవినీతి మామూలుగా ఉండదు. స్మార్ట్ మీటర్లు మీ అందరికీ తెలిసిందే, రోజు వింటూనే ఉన్నాం స్మార్ట్ మీటర్ల గురించి. ఏ విధంగా 2, 3, 4 ఇంతల ధరలు చెల్లించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్మార్ట్ మీటర్లు వాడు. ఇక మీకు తెలిసిందే, ఈ మధ్య మనం విన్నాం ప్రభుత్వం దాదాపు 12,000 కోట్ల ట్రూ అప్ ఛార్జీలు ప్రజల మీద మోపడానికి సిద్ధం అవుతోంది. అది ఎందుకో మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా 30-40% ధరలు పెంచి కొనుగోలు చేసి కాంట్రాక్టర్లను బాగుపరిచి ఆ భారం ఈరోజు ప్రజల మీద ఎట్లా మోపబడుతుందో మీరు చూడొచ్చు. ఇందా నేను బిల్ కూడా చూపించాను. నా స్నేహితుడు విజయవాడలోనే వ్యాపారం చేస్తాడు. అతని బిల్లు 20,000 రూపాయలు. ఇక్కడ వ్యాపారం చేస్తాడు విజయవాడలో. 15,000 రూపాయల బిల్లు వచ్చింది. యూనిట్కి 14 రూపాయలు కడుతుంది. యూనిట్కి 14 రూపాయలు కట్టి వ్యాపారం చేయటం అనేది చాలా అసాధ్యమైన విషయం. మీకు తెలిసిందే, ఆర్థిక రంగానికి, వ్యాపారాలకి తక్కువ ధరకు విద్యుత్తు దొరికితే కానీ లాభాల బాటలో పయనించడం చాలా కష్టం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యాజ్ ఇట్ ఈజ్ ఈరోజు వ్యాపార పరంగా, ఆర్థిక పరంగా వెనకబడి ఉంది. దానికి తోడు ఈ విద్యుత్ ధరల బాధలు, ఇది వ్యాపారం మీద కాదు, ప్రజల మీద కూడా ఈ భారం ఈరోజు పడుతుంది. ఇక 4వ స్టెప్, బ్యాంకు గ్యారంటీలు లేకుండా, పోటీ లేకుండా దోపిడీ అయిన తర్వాత ఈ ట్రాన్స్ఫార్మర్లు ఎప్పుడైతే డెలివరీ జరుగుతాయో ప్రభుత్వం ఇన్స్పెక్షన్ చేయాలి. చట్టాల ప్రకారం, రూల్స్ ప్రకారం. మీ అందరూ తెలిసిందే, ఒక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఒక ట్రాన్స్ఫార్మర్కు ఒక కరెంట్ కనెక్షన్తో మీరు అప్లై చేస్తే వారాలు, నెలలు తిప్పుతూనే ఉంటారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, షిరిడి సాయి 1000 ట్రాన్స్ఫార్మర్లు డెలివరీ చేస్తే ఉత్తరం రాశారు హెడ్ ఆఫీస్ నుంచి కింది ఆఫీస్ ఇన్స్పెక్షన్ చేయమని. ఇన్స్పెక్షన్ నాకు సరిగా కనిపించడం లేదు, మీకు దూరం నుంచి మీకు కనిపిస్తుంది తారీఖు. ఇన్స్పెక్షన్ చేయమని ఉత్తరం వచ్చిన రోజే, కరెక్ట్గా అదే రోజు 1000 ట్రాన్స్ఫార్మర్లు ఇన్స్పెక్షన్ చేయాల్సిన అవసరం ఉంటే దాంట్లో చట్టం రూల్స్ ప్రకారం, రెగ్యులేషన్స్ ప్రకారం 10% అంటే 1000లో 100 ట్రాన్స్ఫార్మర్లను మనం ఇన్స్పెక్షన్ చేయాలి. అధికారులు, ఎలక్ట్రిసిటీ అధికారులు 100 ట్రాన్స్ఫార్మర్లు ఇన్స్పెక్షన్ చేసి 24 రకాల టెస్టులు, 11 రకాల ఇన్స్ట్రుమెంట్స్తో టెస్టింగ్ చేయాలి. చేయడానికి కనీసం అంటే బాగా వేగంగా చేసినా కూడా 3-4 రోజులు ఇన్స్పెక్షన్ చేయడానికి 100 ట్రాన్స్ఫార్మర్లు. అవి బిగించి మళ్ళీ చల్లబడాలి. హీట్ రైస్ టెస్ట్ అని ఇంకోటి ఉంటుంది, అది 12 గంటలు పడుతుంది ఒక టెస్ట్ స్టార్ట్ చేసిన తర్వాత. ఉత్తరం వచ్చిన రోజు అయిపోయింది అన్నారు ఇన్స్పెక్షన్. అంటే మింగినంటే ధరలు చెల్లిస్తూ, పోటీ లేకుండా సహాయం చేస్తూ, గ్యారంటీలు లేకుండా ఇన్ని చేసి సరే వచ్చిన సామగ్రినన్నా ఇన్స్పెక్షన్ చేస్తున్నారంటే ఇది పరిస్థితి. వాళ్ళు చేయాల్సిన టెస్టులు ఇవి, 24 రకాల టెస్టులు, వాడాల్సిన ఎక్విప్మెంట్లు ఇవి ప్రభుత్వ రెగ్యులేషన్స్. నేను తయారు చేసినవి కావు. ఇవన్నీ ఒక రోజులో అయిపోయాయి. 1000 ట్రాన్స్ఫార్మర్లు వస్తే అయిపోయాయి. ఇక చివరిగా ముగించే ముందు నేను ఇందాక చెప్పినట్లు
మన ఏసీలకి ఫ్రిడ్జ్లకి స్టార్ రేటింగ్ ఉన్నట్లు ట్రాన్స్ఫార్మర్లకు కూడా స్టార్ రేటింగ్స్ ఉంటాయి. అవసరం లేని ట్రాన్స్ఫార్మర్లు 5 నక్షత్రాల ట్రాన్స్ఫార్మర్ కొంటున్నారు. మీరు ఎవరినైనా అడగండి, వ్యవసాయానికి అవసరం లేదు. ఇండస్ట్రీ అంటారా, ఏదో టెక్నాలజీ కంపెనీ నడుస్తుంది, వైజాగ్లో టీసీఎస్ ఇన్ఫోసిస్ నడుస్తుంది, వాళ్ళకి నిరంతరాయంగా పవర్ సప్లై చేయాలి కాబట్టి 5 స్టార్ ట్రాన్స్ఫార్మర్ బిగుస్తున్నట్టు అర్థం చేస్తుంది. వ్యవసాయానికి అవసరం లేదు కానీ కొంటున్నారు విపరీతంగా. కొన్నవి టెండర్లో మీరు చూస్తే స్పష్టంగా రాశారు. EEL5 టెండర్ 94, కానీ డెలివరీకి వచ్చేటప్పటికి పర్చేజ్ ఆర్డర్లో, ఇన్స్పెక్షన్ రిపోర్ట్లో EEL3 అని పెట్టి, మరి వాళ్ళు ఏమని మీరు ప్రైస్ డిఫరెన్స్ రెండింటి మధ్య వ్యత్యాసం చూసుకుంటే మీరు కింద గుర్తు చేసుకుంటే 2 స్టార్ ట్రాన్స్ఫార్మర్ 1,19,000, 5 స్టార్ ట్రాన్స్ఫార్మర్ 1,39,000 దాకా, 1,40,000 పెట్టి కూడా కొన్నారు. టెండర్ ఏమో EEL5కి, పర్చేజ్ ఆర్డర్ EEL3, ఇన్స్పెక్షన్లో కూడా EEL3. అంటే మరి చెప్పినవి కూడా సప్లై చేయట్లేరా? టెండర్ డాక్యుమెంట్ ప్రకారం ప్రభుత్వం ఏదైతే కొంటామని చెప్తుందో, మరి షిరిడి సాయి అనే కంపెనీ ఏం సప్లై చేస్తుంది? అన్ని షిరిడి సాయి స్టార్ట్ చేయండి, మీరు ఇందాక గమనిస్తే. ఇది ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఉదాహరణగా మేము వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్ తీసుకుంటే అవినీతి స్థాయి ఏ స్థాయిలో అవినీతి జరుగుతుందో మీరు గమనించండి. దీని మూలంగా రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి, రాష్ట్రంలో ఉండే వ్యాపారాలకి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకి అపారమైన నష్టం జరుగుతుంది. ఇది ప్రజలు గుర్తిస్తారని ఆశిస్తూ ఈ ప్రజెంటేషన్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. వ్యత్యాసాలు ఉంటాయి అంటే దట్ ఈస్ నాట్ హౌ ఇట్ వర్క్స్. ఐ విల్ జస్ట్ ఆన్సర్ ఫర్దర్. మీరు ట్రాన్స్ఫార్మర్ కొనాలనుకున్నప్పుడు టెండర్లో ఏమేం కండిషన్లు పెట్టారు? దాని కోర్ మ్యాగ్నెటిజం గురించి, లేకపోతే ట్రాన్స్ఫార్మర్ ఎఫిషియన్సీ అంటారు, ఎంత ఎఫిషియెంట్గా ఒక వోల్టేజ్ నుంచి ఇంకొక వోల్టేజ్కి మార్చాలి అనేది, హిస్టారికల్ లాసెస్ అనే ఉంటుంది. ఆ హిస్టారికల్ లాసెస్ డిఫైన్ చేస్తారు, హీట్ జనరేషన్ని డిఫైన్ చేస్తారు. ఇవి ఒక ట్రాన్స్ఫార్మర్కి ఉండేటటువంటి టెక్నికల్ స్పెసిఫికేషన్స్. దానికి వాడే డబ్బా రేకు మందం ఎంత ఉండాలో చెప్తారు, దాంట్లో ఏ ఆయిల్ వాడాలో చెప్తారు. అందులో ఉండేటటువంటి కోరు, కొన్ని కాపర్ కోర్లు ఉంటాయి, కొన్ని అల్యూమినియం కోర్లు ఉంటాయి. మీకు కాపర్ కోర్ కావాలా, అల్యూమినియం కోర్ కావాలో చెప్తారు. ఇవన్నీ చెప్తారే తప్ప దాని మీద వేయాల్సిన పెయింట్ రంగునో లేకపోతే బ్రాండో చూసి కొనరు. ఒకవేళ మీరు షిరిడి సాయి వాళ్ళ ట్రాన్స్ఫార్మర్లు అందంగా ఉంటాయి కాబట్టి వాళ్ళకే ఆర్డర్ ఇచ్చారు అనుకుంటే ఆ విషయాన్ని టెండర్లో చెప్పాలి కదా. అయినప్పుడు అది నామినేషన్ మీద ఇచ్చినట్టు ఉంటుంది తప్ప ఇక టెండర్ ప్రాసెస్ ఎందుకు? ఇండస్ట్రియల్ ఎక్విప్మెంట్కి ఎప్పుడూ కూడా స్పెసిఫికేషన్స్ చాలా ఖచ్చితత్వంతో స్పెసిఫిక్గా BIS స్టాండర్డ్స్ని అనుసరించి ఉంటాయి. ఆ స్టాండర్డ్స్కి సప్లై చేసే వాళ్ళు ఎవరైనా కానీ అందరూ ఒకటే. అందులో మీరు అన్నీ ఇన్హౌస్ తయారు చేశారా లేకపోతే తీసుకొచ్చి అసెంబుల్ చేశారా అనేది అప్రస్తుతం. సార్ నమస్తే సార్, నా పేరు బాజీ, సోషల్ యాక్టివిస్ట్ని. లాస్ట్ టైం మా కరెంటు బిల్లు ఒక 17 యూనిట్స్ మేము వాడాము సార్. 17 యూనిట్స్కి 400 బిల్లు వచ్చింది. నేను ఇదే విషయం బిల్ తీసుకెళ్ళి ఏఈ గారి దగ్గర చూపించాను. మేము 17 యూనిట్లకి 32 రూపాయలు ఖర్చు ఛార్జ్ అయింది మాకు. మిగతా ఈ ఏదైతే సర్దుబాటు ఛార్జీలు ఉన్నాయో ఆ ఛార్జీలు ఎందుకు వేస్తున్నారో మీరు చెప్పండి అని చెప్పి అంటే ఏఈ గారు చెప్పలేని పరిస్థితి. దానికి సంబంధించిన జీవోస్ కానీ అది ఏదైతే సర్క్యులర్ ఉందో ఆ సర్క్యులర్ నాకేమంటే ఇంతవరకు మా స్థానిక ఏఈ గారు ఇవ్వలేదు ఇంతవరకు. అంటే దీన్ని మనం విస్తృతంగా మనం ప్రజల్లోకి తీసుకెళ్తే మంచి రెస్పాన్స్ వచ్చిందని చెప్పి నా ఒక సలహా సార్. మీకు సర్క్యులర్ ఇచ్చినా మీరు ఏం చేయలేరు, కరెంటు బిల్ అయితే కట్టాల్సిందే. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.